హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వారానికి ఒక్కసారి ఈ రెసిపీ చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకీ ఈ రెసిపీ ఏంటో మీరు గెస్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మునగాకు తీసుకుని నీట్గా ఆకులన్నింటినీ ఒలిచేసుకుని నీట్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకుని మునగాకుని ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. మనకి మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అసలు. ఇప్పుడు వచ్చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకుని మిక్సీ జార్లో వేసుకుని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ మాత్రం యాడ్ చేయకండి. గ్రైండింగ్ కూడా మనం మెత్తగా చేయాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. మనకి మునగాకు చాలా మంచిది, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మునగాకు వల్ల. ఇప్పుడు వచ్చేసి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రెసిపీ ఖచ్చితంగా మీరు వారానికి ఒక్కసారైనా తినండి, చాలా మంచిది. మనకి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తింటే చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం నెక్స్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం పచ్చెనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ మినపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఈ రెసిపీ వచ్చేసి మనకి లంచ్ బాక్స్కి కానీ స్నాక్స్కి కానీ అన్నిటికీ యూస్ అవుతుంది. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, స్పైసీగా టేస్టీగా. కొంచెం వేరుశనగ పప్పు కూడా యాడ్ చేయండి. వీటన్నిటి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత వచ్చేసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి వేసుకుంటే. తర్వాత మనం కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుని బాగా వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. మనకి ఈ రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్లోకి యూస్ అవుతుంది. తర్వాత వచ్చేసి స్నాక్స్కి, డిన్నర్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ యూస్ అవుతుంది. ఆల్ ఇన్ వన్ రెసిపీ ఇది వచ్చేసి మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ స్పైసీనెస్కి సరిపడా కారం యాడ్ చేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై అవనివ్వండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు వీటిని బాగా మనం ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. అంటే నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ చూస్తే మీరు ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకు ఉంది కదా, ఆ మునగాకుని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మునగాకు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా ఫ్రై అవనివ్వండి, పచ్చివాసన పోయేంత వరకు. ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసే విధానంలోనే టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఆ ఉప్పు కారాలు అన్నీ వీటికి పట్టేస్తాయి. బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అంటే ఇంట్లోనే బెల్లం ఎలా తయారు చేసుకోవాలి, కుంకం ఎలా తయారు చేసుకోవాలి, మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి, బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి, వెజ్ రెసిపీస్ ఉన్నాయి, స్వీట్స్ రెసిపీస్ ఉన్నాయి, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉన్నాయి, తర్వాత బ్యూటీకి సంబంధించిన రెసిపీస్ ఉన్నాయి. అలాంటి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. తర్వాత నేను ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ కూడా చేశాను, అది కూడా మీకు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ వండి పెట్టుకున్నటువంటి అన్నం ఉంటుంది కదా, అన్నం అనేది మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అన్నం యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి బాగా టేస్ట్ బాగుంటుంది. అంటే అన్నానికి బాగా ఆ మునగాకు ఫ్లేవర్ అంతా పట్టుద్ది, అప్పుడు బాగుంటుంది. టేస్ట్ వచ్చేసి చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మనకి ఇది. ఖచ్చితంగా మీకు నేను ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఖచ్చితంగా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, చాలా యూనిక్గా సింపుల్గా ఉంటాయి రెసిపీస్ వచ్చేసి.
తర్వాత కలర్ఫుల్ చపాతీ రెసిపీ అనేది ఉంది. అది చాలా బాగుంటుంది, ఫుడ్ కలర్స్ లేకుండా చాలా బాగుంటుంది, చాలా యూనిక్ రెసిపీ అది. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక ప్లేట్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని కాజుతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి హెల్తీగా ఉండేటువంటి మునగాకు రైస్ రెసిపీ అనేది మనకి తయారైపోతుంది. చాలా అంటే చాలా ఎమ్మీగా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్ని, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అయిపోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.